హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేమైతే కులు మనాలి అయితే వెళ్ళామండి. అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఈ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనము మనాలి వెళ్ళాలంటే ఫస్ట్ న్యూ ఢిల్లీకి అయితే వెళ్ళాలన్నమాట. మనకు ధర్మవరం నుంచి 2 ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్, ఇంకొకటి వచ్చేసి కాంగో ఎక్స్ప్రెస్. కర్ణాటక ఎక్స్ప్రెస్ వచ్చేసి డైలీ ఉంటుంది నైట్ 10:55కి. అలాగే కాంగో ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎవ్రీ మండే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 2:40కి ఉంటుంది. 2 ట్రైన్స్కి 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే మీకు టికెట్స్ అయితే దొరకచ్చు. తాత్కాల్లో అయితే టికెట్ కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం. కాంగో ఎక్స్ప్రెస్లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, కానీ కర్ణాటక ఎక్స్ప్రెస్లో అస్సలు దొరకదు. ఎందుకంటే మనది లాంగ్ జర్నీ కాబట్టి టికెట్ దొరకడం కష్టం. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం న్యూ ఢిల్లీకి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి న్యూ ఢిల్లీ గేట్ నెంబర్ 1 అనమాట. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మనకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేసి ఉంటాయి అన్నమాట. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కున్నాము ప్యాకేజెస్ గురించి. చేతక్ టూర్ అండ్ ట్రావెల్ ప్యాకేజ్ అనమాట. ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ మీరు ఆ టూర్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకుంటే. మాకైతే 2 nights 3 daysకి 14,000 అయితే పడింది పర్ కపుల్ అనమాట. ఢిల్లీ టు ఢిల్లీ అనమాట. అంటే ఢిల్లీలో మనల్ని పికప్ చేసుకొని మనాలి తీసుకెళ్ళి అక్కడ హోటల్లో దింపి తర్వాత అక్కడ లోకల్ సైట్ విజిటింగ్, ఇంకా మనాలి దగ్గర ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించడం, తర్వాత మనల్ని పికప్ చేసుకొని ఢిల్లీలో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే మళ్ళీ మనల్ని డ్రాప్ చేస్తారు. ఇది టూర్ ప్యాకేజ్లో మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మనాలిలో మేము స్టే చేసిన హోటల్ అనమాట. మనం తీసుకున్న ఈ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మనం రూమ్కి తెప్పించుకుంటే ఛార్జ్ చేస్తారు. డైనింగ్ హాల్లో తింటే ఏం ఛార్జ్ ఏమి ఉండదు, దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. ఈ ప్యాకేజ్లో వచ్చేసి అకామిడేషన్, ఫుడ్, వెహికల్ ఛార్జెస్ మొత్తం వాళ్ళదే అనమాట వన్స్ మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ మనము సైట్ విజిటింగ్ వెళ్ళినప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తాం కదా, లైక్ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, జిప్ లైన్ ఇలాంటివి. ఇలా యాక్టివిటీస్ చేసినప్పుడు మనమే పే చేసి, మనం ఓన్గా పే చేసి మనీ యాక్టివిటీస్ అయితే చేయాలి. యాక్టివిటీస్తో అయితే వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ వరకే వాళ్ళు చూసుకుంటారు. మిగతా అయితే మనమే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మనాలిలో మేము ఏమేమి ప్లేసెస్ చూసాము, ఏమేమి యాక్టివిటీస్ చేసాము, మాకు ఎంత కాస్ట్ అయితే పడింది, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డే బై డే మేము ఏమేమి చేసామని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోలో 14,000 పర్ కపుల్ అని చెప్పాను కదా. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇంకా అమౌంట్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ప్యాకేజ్ డీటెయిల్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంతేమి